ఇప్పుడు జనరల్ ఏంటంటే, ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్స్ మీద ఈ కేసులు ఇవన్నీ ఇదేం కొత్త గాదు. అంతకుముందు సెల్వి జయలలిత వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేస్‌లో గూడా ఇలాంటి సెక్షన్సే జయలలిత గారి మీద అప్పుడు సీఎం కింద ఉన్నారు ఆవిడ ఇంకా. అప్పుడు హ్మ్. పెట్టడం జరిగింది. సో, ఫస్ట్ టైమ్ ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు ఇలాంటి కేసుల మీద ఆమె కన్విక్ట్ అయ్యి, ఆమె మీద ఇది ఆమె దగ్గర దగ్గర ఆమె దిగిపోయాల్సిన సిట్యుయేషన్ గూడా వచ్చిన పెద్ద వన్ ఆఫ్ ఎ కైండ్ కేస్ అది. యాహ్! యాహ్! సో, ట్రూ. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఏసారు ఆమె మీద ఈ కేసు. సో, దాని తర్వాత నెక్స్ట్ ఆమె మళ్ళీ అది ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏసారు. స్టిల్ ఇంకా ఇప్పుడు ఆ సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్‌లో ఉండంగానే అన్‌ఫార్చునేట్‌లీ ఆవిడ చనిపోయారు. సో, ఇదొక పెద్ద ల్యాండ్‌మార్క్ కేస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో, ఇలాంటి కేసులు ఇలాంటి పబ్లిక్ సర్వెంట్స్ మీద, ఇలాంటి మినిస్టర్స్ మీద, చీఫ్ మినిస్టర్స్ మీద వేయడం కొత్తేం కాదు. దానికి ఉదాహరణే సెల్వి జయలలిత వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు యాహ్! ఒకటి. అలానే ఇంకా చాలా కేసులు ఉన్నాయి అలాంటివి. అండ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసెస్ కూడా కరప్షన్ కేసెస్ మీదనే వేశారు వాళ్ళు స్కామ్, స్కిల్ డెవలప్‌మెంట్ దాని మీద. సో, అందులో కూడా ఇంకోటేంటంటే కౌసల్య గారు ఆయనను అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు ఆయన తరపున లాయర్ సిద్ధార్థ్ రుద్ర గారు వాళ్ళు వాదించింది ఏంటంటే వీళ్ళు క్లియర్‌గా ఇది సెక్షన్ 17A అని చెప్పి ఇది పీసీ యాక్ట్‌లో ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్‌లో సెక్షన్ 17A అని చెప్పి ఒక అమెండ్మెంట్ చేయడం జరిగింది 2008లో. అందులో ఏంటంటే గవర్నర్ గారి ఆమోదం లేకుండా పబ్లిక్ సర్వెంట్స్ అంటే ఎవరెవరు ఉన్నారు? ఒక ఎక్స్ మినిస్టర్స్ గానీ, ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ గానీ, ఎక్స్ ఎమ్మెల్యేలు గానీ ఎవరైనా గానీ పబ్లిక్ సర్వెంట్స్ కిందనే దే విల్ బి డీమ్డ్ యాస్ యాహ్! పబ్లిక్ యాహ్! ట్రూ. సర్వెంట్స్. సో, వాళ్ళ మీద మీరు ప్రాసిక్యూషన్ చేయాలనుకున్నా, ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఏమైనా ఎఫ్ఐఆర్ నమోదు చేద్దాం అనుకున్నా కూడా వితౌట్ ద క్యాబినెట్ అప్రూవల్, వితౌట్ ద గవర్నర్స్ అప్రూవల్ మీరు అవి చేయడానికి లేదు హుహు. అని ఈ సెక్షన్ 17A అనే దాన్ని పీసీ యాక్ట్‌లో 2018లో అమెండ్మెంట్ చేయడం జరిగింది, తీసుకురావడం జరిగింది. ఓకే. అది ఎందుకంటే ముఖ్యంగా ఇట్లానే ఒక గవర్నమెంట్ వస్తే గత ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు వేసుకోవడం, ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద వేసుకోవడం, ఈ వెండటా పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి. యాహ్! సో, ఇలాంటి ఇలా ఫాల్స్ కేసులే గానీ, నిజమైన కేసులే గానీ, వాట్ ఎవర్ మైట్ బి ద ఎలిగేషన్స్, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు అయితే వేసుకుంటున్నారు. ప్రతి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ మారితే ఆ గత ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు వేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం అది. ఎగ్జాక్ట్‌లీ. సో, అలా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని అబ్యూజ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా వేసుకుంటున్నారు అని చెప్పి. సో, అందుకనే ఎక్స్ పబ్లిక్ సర్వెంట్స్ అయినా, కరెంట్ పబ్లిక్ సర్వెంట్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళ మీద మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏమైనా అరెస్ట్ చేయాలనుకుని, ఏమైనా చేయాలనుకుంటే గవర్నర్ గారి పర్మిషన్ కావాలి. అండ్ ఆ పర్మిషన్ ఇచ్చిన ఆ పర్మిషన్ సీక్ చేస్తూ వీళ్ళు అప్లికేషన్ పెట్టాలి గవర్నర్ గారికి. అండ్ అదే గవర్నర్ గారు వితిన్ 3 మంత్స్ లోపల ఆయన రిప్లై తెలియజేయాలి. ఓకే. సో, ఆయన ఆమోదం చెప్తేనే అప్పుడు ఓకే అని చెప్తేనే అప్పుడు వీళ్ళు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ గాని అవి నమోదు చేసి దాని ప్రకారం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ క్లియర్ గైడ్‌లైన్స్ ఉన్నాయి. యాహ్! యాహ్! 2018లో వచ్చింది. యాహ్! మన చంద్రబాబు నాయుడు గారిది దాంట్లో అది వాళ్ళు ఫాలో కాలేదు. గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ అనే అప్పుడు బాబు గారి తరపున లాయర్స్ వాదించడం జరిగింది. అవును. మనకు తెలుసు దానికి బెయిల్ రావడం ఇవన్నీ జరిగాయి. సో, అవును. అందుకని అలాంటి మిస్టేక్స్ ఇక్కడ కాకూడదని చెప్పి ఇక్కడైతే అలాంటి మిస్టేక్స్ ఇక్కడ ఏం లేవు. కాంగ్రెస్ ఎందుకంటే యాహ్! ఆల్రెడీ గవర్నర్ గారు అది ఆమోదం తెలపడం ఎగ్జాక్ట్‌లీ. జరిగింది. సో, వీళ్ళు కరెక్ట్ గైడ్‌లైన్స్‌లోనే అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. సో, ఈ కరెక్ట్ గైడ్‌లైన్స్ అని ఫాలో అయ్యి ఇవన్నీ చేస్తున్నారంటే నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను.